ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనము. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు చీలమండములను బలము పొందెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు పేతురు యోహాను గారు దేవాలయానికి వెళ్తున్నారట పగలు 3 గంటలకి. అక్కడ పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తిని మోసుకొచ్చి దేవాలయం ఆ గేటు దగ్గర పెడుతున్నారు. భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. వాడు పేతురు యోహాను వైపు తేరి చూసినప్పుడు ఏదన్నా వీళ్ళన్న వేస్తారేమో అని పేతురు ఒక మాట పలికాడండి. వెండి బంగారాలు నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నానని చెప్పి నజరేయుడని యేసు నామమున నడవమని చెప్తే వెంటనే పుట్టుకతో కాలు లేని, సరిగ్గా నడవలేని, ఆ పోలియో టైపులో కాలు ఉన్న వ్యక్తి వెంటనే లేచి నడిచి గెంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడట. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కొంచెం నడవడం, కొంచెం పరిస్థితులు మారడం ఉండవు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, నీవు దేవుణ్ణి తేర చూచినప్పుడు, నీ మనస్సులో పశ్చాత్తాపం వచ్చి దేవుని సన్నిధిలో నేను పాపిని ప్రభువా అని నీవు అంగీకరించి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు వెంటనే కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నీవు దేవుని మీద ఆనుకుని నడవడానికి ఇష్టపడే వ్యక్తివైతే, నీ జీవితంలో ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి చూడడానికి సిద్ధమైన వ్యక్తివైతే గనక ఈ వాగ్దానం నీతోనే. పేతురు యోహాను ఏం చేశారు? మా దగ్గర వెండి బంగారం లేవు, మేము కలిగింది నీకు ఇస్తున్న. వాళ్ళు దేవుని శక్తిని కలిగారు, ఆ నామమును ప్రకటించారు. వాడు లేచాడు, గంతులు వేశాడు. చాలామంది ఆశ్చర్యపోయి దేవుని వాక్యాన్ని విన్నారు ఆ రోజు. ఈరోజు నీ జీవితాన్ని బట్టి కూడా చాలామంది మారబోతున్నారు. యేసునామంలో విశ్వాసంతో ప్రార్థన చేయి. అయ్యా, ఈ అప్పుల బాధలో, ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో నన్ను విడిపించు నాయనా, నేను సాక్ష్యము చెప్పుకుంటాను ప్రభు అని నువ్వు రోషము కలిగి ప్రార్థన చేయి. నులివెచ్చని ప్రార్థన వద్దు. దేవునికి కావాల్సింది అది కాదు. నులివెచ్చగా బతికేవారు కాదు, లేదా కుష్ఠవ్యాధితో బాధపడేవారిలో స్వస్థత పొందుకున్న తర్వాత ఇళ్ళకెళ్ళిపోయేవారుగా కాదు. స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చి స్తుతించేవారు దేవునికి కావాలి. ఈరోజు నీకుందా అటువంటి మనస్సు? నన్ను దీవించు ప్రభువా, నేను నిన్ను స్తుతించి సాక్షిగా నిలబడతానని చెప్పే దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య, ఎన్నాళ్ళ నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని వింటున్నావో సేవకునిగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేయి. ఈరోజు తండ్రి, ఆనాడు వెంటనే అతడు లేచాడు. పుట్టుకతో అతనికి కాలు సరిగ్గా లేదు, నువ్వు స్వస్థపరిచావు. ఈరోజు నా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి నేను లేచి నడవలేని పరిస్థితి, ఆర్థికంగా నడవలేకపోతున్నాను, ఆరోగ్యంగా నడవలేకపోతున్నాను, మనశ్శాంతి లేదు, నా జీవితంలో స్వస్థత లేదు, నన్ను బాగుపరచు ప్రభువా, నేను సాక్షిగా నిలబడతానని నువ్వు ప్రార్థన చేసి చూడు. నేను చెప్తున్నాను సేవకునిగా, నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మంది ముందు నువ్వు యేసయ్య నామాన్ని ఘనముగా సాక్ష్యము చెప్పి స్తుతించబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.